హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. సరుకులు తెచ్చుకున్నప్పుడు కొంత మనం ప్యాకెట్స్లో ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఇలా ప్యాకెట్స్లోనే అలానే ఉండిపోతే అది సరుకులంతా కూడా పురుగు పట్టి పాడైపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్టీల్ అట్లకనే కొంచెం ఇలాగా స్టవ్ మీద హీట్ చేసుకొని ఇలాగా ఈ ప్యాకెట్ని ముందుగా ఫోల్డింగ్ చేసుకుని ఆ ఫోల్డింగ్ మీద ఇలాగా స్టీల్ అట్లకర పెట్టి ఇలాగా హీట్ చేసుకున్నామంటే చాలండి. సీలు మనకి క్లోజ్ అయిపోతుంది. లోపల ఉన్నటువంటి సరుకులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. టైల్స్ మీద ఇంకు మరకలు కానీ ఒక్కోసారి నెయిల్ పాలిష్ కానీ పడుతూ ఉంటుంది కదండి. అట్లాంటి మరకల్ని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం బాడీ స్ప్రే ఉంటుంది కదండి, కొంచెం స్ప్రే చేస్తే చాలండి. చక్కగా ఇలా మరకలు పడినా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కోసారి అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు ఆడవాళ్ళం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మనం గిన్నెలు కడగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎందుకంటే ఇలా గాయమైన చోట వాటర్ తగలగానే ఏదైనా మంటగా అంటే పచ్చిమిర్చి కట్ చేసినా ఏదైనా కూరగాయలు కట్ చేసినా మంట వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ ఒక కవర్ని తీసుకొని ఇలా చేతికి తగిలించేసుకొని ఇలా బ్యాంగిల్స్ వేసామనుకోండి కదలకుండా ఉంటాయి. లేదంటే మీకు ఒక రబ్బర్ బ్యాండ్ గట్టిగా టైట్గా వేసేసుకొని ఇలా గిన్నెలు కడగటానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని గిన్నెలైనా ఇలా ఈజీగా కడిగేయచ్చు. ఇంకా మనకి గాయమైనా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఒక్కోసారి అనుకోకుండా గాయమైనప్పుడు ఇలా ఒకరి హెల్ప్ లేకుండా మన పని మనమే చక్కగా చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి. అగ్గిపెట్టెలు ఒక్కోసారి తేమగా ఉండి నిమ్ముకొని సరిగా ఎలగవు కదండి. అలా ఉండకుండా ఉండాలి అంటే కొన్ని రైస్ని అందులో వేసేసుకొని ఇలా ఉంచుకున్నాం అనుకోండి, నిమ్ము లేకుండా తేమ లేకుండా ఉంటుందండి. అగ్గిపుల్లలు కూడా చక్కగా ఎలుగుతాయి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అద్దాలు కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి బాగా మరకలు పడుతూ ఉంటాయి కదండి. వీటిపై ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ పోవాలి అంటే మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో. ముందుకి ఇప్పటికి చూసినప్పటికీ చాలా తేడా అయితే ఉందండి. ముందు చాలా ఎక్కువగా డస్ట్ పట్టేసి మరకలుగా ఉన్నాయి కదండి. క్లీన్ చేసిన తర్వాత తల మెరిసిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దోశలు పోసుకున్నప్పుడు దోశలు సరిగా రానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో సాల్ట్ వాటర్ కలుపుకొని ఈ విధంగా దోశ పెనం పైన వేసేసి సాల్ట్ వాటర్ అంతా కూడా ఇలాగ హీట్ వచ్చేంత వరకు బాగా ఇంకిపోయినంత వరకు కూడా హీట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఇలా దోశలు పోసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పేపర్ని ఈ విధంగా చిన్న రోల్ లాగా చేసుకొని చిన్న ముక్కలుగా ఇలా రోల్ చేసుకోవాలండి. దీనిపైన కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో ఒక్కోసారి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదండి. ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా పేపర్ అక్కడక్కడ రోల్ చేసి పేపరు ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పీల్చుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు ఇలాగా ఇడ్లీ పాత్రలో పెట్టినప్పుడు అడుగున ఇలాగ నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే చింతపండు రబ్బను ఒకటి అందులో వేసేసి ఇడ్లీ రేకులు పెట్టుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఒక్కోసారి మనం ఇలా చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదండి, చేతులు మంట వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం ఇలాగా పచ్చిమిర్చిని ఒక 2 కానీ 3 కానీ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగ సిజర్ పెట్టైనా చక్కగా ఇలా కటింగ్ చేసుకోవచ్చండి. చేతులు మంట రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం.
ఇలా మనకు ఒక్కోసారి గాయమైనప్పుడు చేతికి పసుపు వేస్తూ ఉంటాం కదండి. పసుపు బదులు ఇలాగ పంచదార వేసి చూడండి, త్వరగా మానిపోతుందండి. గాయమైన చోట ఇలాగ పసుపు కాకుండా ఒకసారి పంచదార వేసి చూడండి, చక్కగా మానిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బ్లౌజులు కానీ మనం రోజువారీ బట్టలు కానీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండి. ఇలా బ్లౌజులు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా బ్లౌజ్ హుక్స్లు వాషింగ్ మిషన్ డ్రమ్ముకి పట్టేసి ఇలా బ్లౌజు మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలానే వాషింగ్ మిషన్ డ్రమ్ము కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బ్లౌజ్ హుక్స్లు పట్టిన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకొని ఇలా వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది. అలానే బ్లౌజ్ కూడా మనకి పాడవకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్కి ఈ విధంగా ఒక దారం అయితే అంటే ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ బాటిల్ హోల్లో నుంచి దీన్ని ఇలా లాగేసి బాటిల్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, మన గిన్నెలు చక్కగా కడుక్కోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా ఎన్ని గిన్నెలు అయినా మన చేతికి ఇబ్బంది లేకుండా ఇలా ఈ స్క్రబ్బర్తో కడిగేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చేతులకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఎన్ని గిన్నెలైనా కడిగేయచ్చు. చూసారా, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కర్రీ చేసేటప్పుడు ఇలాగా మనం కట్ చేస్తూ ఉంటాం కదండి ముక్కల పైన ఒక 1 టీ స్పూన్ పసుపు, కొంచెం తగినంత సాల్ట్ వేసేసి ఇలా మనం ఈ ముక్కలన్నిటిని కూడా ఉప్పు పసుపు పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలాగా గట్టిగా ఆ వాటర్ని పిండేసి కర్రీ చేసుకున్నామంటే చేదు లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.